ఎన్నికలు ప్రశాంతంగా సాగాలన్నా పౌరుడు ఓటు హక్కును సవ్యంగా ఉపయోగించుకోవాలన్నా రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న అధికారుల చేతుల్లోనే ఉంటుంది. అలాంటి అధికారులే తప్పులు నడకలోకి వెళితే, ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే దొంగ ఓట్లకు సహకారం అందిస్తే, అలాంటి ఘటనే జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో జరిగింది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణం అనంతరం తిరుపతి ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ తన విధేయుడైన మద్దెల గురుమూర్తికి టికెట్ కేటాయించారు. ప్రజల్లో వైసీపీకి భారీ మద్దతు ఉందని నిరూపించుకోవటానికి ఇదో మొదటి పరీక్షగా మారింది. ఇక ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఉప ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు సాగింది. వైసీపీ ఎంపీ అభ్యర్థి అయిన గురుమూర్తి గెలుపు కోసం రాష్ట్ర మంత్రులంతా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంటూ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇక్కడే మకాం వేశారు. అనంతరం ఎన్నికల ఫలితాల్లో 2,71,592 ఓట్ల మెజారిటీతో మద్దెల గురుమూర్తి ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై ఈసీ చర్యలకు దిగిన నేపథ్యంలో దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్ ఆలస్యంగా నకిలీ ఓట్ల వ్యవహారంపై చర్చలు చేపట్టింది. తిరుపతి పార్లమెంట్ ఆర్వోగా పనిచేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై సస్పెన్షన్ వేటు పడింది. ఎపిక్ కార్డుల డౌన్లోడ్ వ్యవహారంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అప్పటి ఆర్వోగా వ్యవహరించిన గిరీష తన లాగిన్ ను దుర్వినియోగపరిచారని అభియోగం నమోదైంది. దీనికి ఆయన ఈసీకి సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. అలాగే కొందరు అధికారులు గిరీష నేపథ్యం, పనితీరును ఈసీకి వివరించారు. అసలేం జరిగిందో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. దీంతో ఓటీపీ ఎవరి ఫోన్ నంబర్కు వచ్చిందనే అంశంపై దృష్టి సారించింది. తీగలాగితే డొంక కదిలినట్టుగా చంద్రమౌళీశ్వర్ రెడ్డి వ్యవహారం బయటపడింది. అయితే ఈసీ నిబంధనల ప్రకారం ఒకే జిల్లాలో 3 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వారిని ఎన్నికల విధుల్లో ఉంచకూడదు. దీని ప్రకారం గిరీషాను ఈఆర్ఓగా నియమించడం సాంకేతికంగా కుదరదు. అప్పటి కలెక్టర్ ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆర్వోను మార్చుకునేందుకు ఈసీ అనుమతించింది. అప్పటి కలెక్టర్ ఆర్వోగా ఉన్న చంద్రమౌళీశ్వర్ రెడ్డినే ఈఆర్ఓగా నియమించారు. కానీ దీనికి ఎన్నికల కమిషన్ ఆమోదం మాత్రం లేదు. ఉప ఎన్నికలు కావడంతో అప్రమత్తంగా లేకపోవటమో మరేదైనా కారణమో తెలియదు కానీ ఈసీ రికార్డుల్లోనూ గిరీషా పేరు మారలేదు. కానీ తిరుపతి ఈఆర్ఓగా మాత్రం చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఉన్నారు. ఈ విషయం గిరీషాకు కూడా తెలియదు. సాంకేతికంగా తాను ఈఆర్ఓగా ఉండటం కుదరదని కలెక్టర్ కూడా తేల్చడం వరకే ఆయనకు తెలుసు. దీంతో ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఆయన దృష్టి సారించలేదు. ఇక్కడే అసలు కుట్రకు తెరలేచింది. ఈసీ నిబంధనల ప్రకారం ఈఆర్ఓ లాగిన్ మారిస్తే వెంటనే ఈసీ గెజిట్ లో కూడా అధికారి పేరు మారిపోవాలి. కానీ తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఈసీ గెజిట్ లో ఈఆర్ఓగా గిరీషా పేరే ఉంది. రాష్ట్రంలో ఈఆర్ఓ లాగిన్ మాత్రం చంద్రమౌళీశ్వర్ రెడ్డి పేరుతో మారిపోయింది. ఆర్వోగా గిరీషాకు ఇచ్చిన లాగిన్ ద్వారా 30,000కు పైగా నకిలీ ఓటర్ కార్డులు సృష్టించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. తొలి వికెట్గా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై వేటు పడింది. ఈ అంశంపై అధికారిక అనుమతులు లేకుండా తిరుపతి నియోజకవర్గ ఈఆర్ఓ వ్యవహరించిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళిరెడ్డి సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. ఆ చర్యలకు కొనసాగింపుగా 2021 ఉప ఎన్నికల సందర్భంగా తిరుపతిలో విధులు నిర్వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది. ఎన్నికల సంఘం ఆదేశానుసారం అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి తాజాగా వెస్ట్, ఈస్ట్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు శివప్రసాద్ రెడ్డి, శివప్రసాద్ తో పాటు ఈస్ట్ ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డిలను సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ జారీ చేశారు. ఇక ఇదే కేసులో అప్పటి అలిపిరి సీఐ దేవేంద్ర కుమార్ ను వీఆర్ కు బదిలీ చేశారు. ఎన్నికల సంఘం వరుస క్రమంలో అమలు చేస్తున్న క్రమశిక్షణ చర్యలు 2021 తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో విధులు నిర్వహించిన పలువురు అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.